ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. అన్ని జన్మలలోనూ మానవ జన్మ మాత్రమే ఉత్తమమైనది అంటారు. నిజమే. అన్ని జన్మలలోనూ మానవ జన్మ చాలా ఉత్తమమైనది, దుర్లభమైనది. అసలు జన్మలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటి దేవజన్మ, మానవ జన్మ, జంతు జన్మ. జన్మలు ఎలా వస్తాయి? వాటి ప్రత్యేకత ఏమిటి? మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటిని కర్మఫలాలు అంటారు. అనేక జన్మలలోనూ చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటు ప్రయాణిస్తూ ఉంటాయి. అందులో అన్ని పుణ్యకర్మ ఫలాలే మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకానికి దేవజన్మ ఎత్తుతాడు. అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగభూమి కనుక అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారం ఉండదు. అందువల్ల పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మల ఆచరించే అవకాశం అక్కడ లేదు. తన కర్మ ఫలాలను అనుసరించి భోగాలను అనుభవించే ఆ కర్మ ఫలాలు క్షయంకానే క్షీణే పుణ్యే మర్తలోకం విశంతి అన్నట్లు ఈ మర్త్య లోకాన్ని, మానవ లోకాన్ని చేరుకోవలసిందే. మరలా మానవ జన్మనో జంతు జన్మనో ఎత్తవలసిందే. ఆ దేవజన్మలో కేవలం మనోబుద్ధులుంటాయి, కానీ కర్మ చేయుటకు సాధారణమైన స్థూల శరీరం ఉండదు. కనుక భగవత్ సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మ కాదు దేవజన్మ. ఇక అన్ని పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచ యోనులయందు జన్మించుతాడు. ఆ జన్మలో ఆ కర్మ ఫలాలను కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడతాడు. జంతు జన్మలో కర్మలు చేసినట్లు కల్పించి ఆ కర్మలన్నీ బుద్ధివంతంగా ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని చేసినవి కావు. కేవలం ప్రకృతి ప్రేరణతో, పరతంత్రముతో చేస్తాయి. కారణంగా ఈ జంతు జన్మలలో శరీరం, మనస్సు ఉన్నాయి, కానీ బుద్ధి మాత్రం లేదు. కనుక ఈ జన్మలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించుటయే కానీ పరమాత్మను అందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. కనుక భగవత్ సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు. ఇక పుణ్య పాపకర్మ ఫలాలు మిశ్రమంలో పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మ ఎత్తడం జరుగుతుంది. ఆదిత్యయోగి ఈ జన్మలలో పుణ్య కర్మ ఫలాలు కారణంగా సుఖాలు, భోగాలు ఆనందంగా అనుభవిస్తాడు. పాప కర్మ ఫలాల కారణంగా దుఃఖాలు, బాధలు అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మ ఫలాలు అనుభవించడం మాత్రమే కాక కొత్తగా కర్మలు చేసి అధికారం కూడా మానవ జన్మలోనే ఉన్నది. ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధితో ఆలోచించి శరీరంతో కర్మలు చేయటానికి వీలుగా శరీరం, మనస్సు, బుద్ధి అనే 3 సాధనాలు ఉన్న జన్మ ఇది. కనుక పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మను ఉత్తమోత్తమైనదిగా, దుర్లభమైనదిగా అంటారు. 84 లక్షల జీవరాశులలో పుట్టినా గిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానవ జన్మను జంతూనాం నరజన్మ దుర్లభం అని ఆచార్య శంకరులు వివేక చూడామణి గ్రంథంలో తెలియజేయడం జరిగింది. ఇట్టి అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమైన మానవ జన్మ పొందిన ప్రతి ఒక్కరూ దీనికి స్వార్థకం చేసుకోవాలి. దైత్వ భావన ఉన్నంతకాలం గురువు అవసరమే. దైత్వ భావన కారణంగా తనకు తానుగా ఆత్మకు ఆరోపించిన పరిమితియే. అర్చితుడైన దైవం భక్తికి దారి చూపిస్తాడు. అది శరణాగతికి దారిగా తీరుస్తుంది. శరణాగతుడైన భక్తులకు దైవం గురు రూపంలో కరుణిస్తాడు. ఆ
గురుదైవం భక్తునికి సరైన త్రోవ చూపుతూ గురువు ఆత్మగా నీలోనే ఉన్నాడు అని బోధిస్తాడు. అది మనస్సును అంతర్ముఖం చేసి చివరికి ఆత్మ ప్రాప్తి కలిగిస్తుంది. విన్నారుగా, అన్ని జన్మలలోని మానవ జన్మ ఎంత గొప్పదో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.